శ్రీకాకుళం జిల్లాలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఉల్లాసపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశిని మోక్షోత్సవం, ముక్కోటి అని కూడా పిలుస్తారు. పుత్రధ, మోక్షధ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తరాయణం ప్రారంభమయ్యే సమయంలో వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి విష్ణుమూర్తిని దర్శించడంతో పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకమని వెంకటమారుతి గోపీనాథ్ స్వామి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ధనుర్మాసంలో మనకి మొదటగా వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం నందు మన పలాస ఉల్లాసపేట వెంకటేశ్వర వారి దేవస్థానంలో గరుడు వాహనం మీద శ్రీదేవి భూదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి వారు ఉత్తర ద్వారం గుండా వచ్చేటటువంటి భక్తుల ద్వారాకి వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యం ప్రదర్శిస్తున్నారు. స్వామివారి కృప భక్తులందరికీ కలగాలని కమిటీ వారి ద్వారా మా ద్వారా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ఎల్లప్పుడూ వేడుకుంటూ ఉంటాం. నమస్కారం. ముక్కోటి ఏకాదశి అంటే మనకి సంవత్సరం మొత్తం మీద ప్రతి మాసానికి సంబంధించి 2 ఏకాదశులు ఉంటాయి. శుక్లపక్ష ఏకాదశి అంటారు, తర్వాత కృష్ణపక్ష ఏకాదశి. ప్రతి ఏకాదశి నాడు కూడా హిందువులందరూ కూడా ఉపవాసం ఉండి, అది శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ గణాపక్షులు కానీ ఎవరైనా సరే హిందువులందరూ కూడా ఉపవాసం ఉండాలనే నియమం మన సనాతన ధర్మంలో ఉంటుంది. ఏకాదశి నాడు చేసేటువంటి ఉపయోగం వారి యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుందని శాస్త్రోక్తి. ఈ ముక్కోటి ఏకాదశి అనేది మిగతా వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా ఏ ఏకాదశి చేయని పక్షంలో కనీసం ఈ ముక్కోటి ఏకాదశి చేస్తే స్వామివారి ఒక పాత్రలే ఆ 24 ఏకాదశుల ఫలితాన్ని కాకుండా ముక్కోటి ఏకాదశుల ఫలితాన్ని ఈరోజు అందిస్తారని శాస్త్రవచనం. కావున మన పెద్దలందరూ పూర్వీకులందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా వైష్ణవ దేవాలయాలను సందర్శించి స్వామివారి అనుగ్రహం పొందాలని, ఉత్తర ద్వార దర్శనమని, వైకుంఠ నారాయణుని దర్శనం చేసుకుని తద్వారా అందరం ధన్యులం అవ్వాలని పురాణ ఇతిహాసాల ద్వారా మనకు ఎంతో తెలిపి ఉన్నారు. కావున ఈనాటికి కూడా మనం చూస్తున్నాం ఎంతోమంది స్వామి దర్శనానికి గురించి ఇప్పటికీ ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి లైన్లో ఉండి ఇంతవరకు కూడా స్వామివారి దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. స్వామివారి కృప మనందరికీ కలగాలని జై శ్రీమన్నారాయణ. ముక్కోటి వైకుంఠ ఏకాదశి ధనుర్మాసం పెట్టిన ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి అంటారు. ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుని పుణ్యచరితులు అవుతారు. అలాగే ఈ సంవత్సరం శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయి. కరోనా వంటి ఈతి బాధలు మన దరి చారవు అని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసంతోనే వచ్చారు చాలామంది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత జనాలు వచ్చారు. అందరూ కూడా స్వామివారిని హారతి తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఎంతగానో ఆనంద సందోహంలో తేలియాడారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.